హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఈరోజు మేము ఎడారికి వెళ్తున్నాము. నేను మీ ఉప్పల బాలు అన్నట్టున్నా అంత చెప్పగాకు. ఎడారిలో వీడియో తీస్తే ఎట్లుంటదంటే నవ్వే నీ కళ్ళలో లేదా ఒంటెలు పోతా ఉన్నాయి. మా కోసం ఇక్కడ ఆగినాయి, రోడ్లో మమ్మల్ని పానీయకుండా ఆగినాయి. కొన్ని బఠానీలు ఉన్నాయి, ఇప్పుడు ఈ ఒంటికి పెడదామని. తిను నా ఏళ్ళు తినగాక ఇసుక కుప్పల్లోకి మామూలుగా ఎవరన్నా రావాలంటే చిన్న నరకం కాదు. ఒకసారి దుమ్ము లేచింది అనుకో, మొత్తం ముక్కులేకి, చెవులేకి, కళ్ళల్లోకి, నోట్లేకి అంతా దుమ్ము వెళ్ళిపోతుంది. గుర్రం పిల్ల చూడండి, ఏమో కడ్డీలే కొరుకుతుంది. అది మనుషులైనా కొరుకుతుందేమో ఆ గుర్రం. చూడండి ఈ గొర్రెలు తోక్క చూడండి ఎంత కొవ్వు ఉండదు వాటికి. గొర్రెలు మేపే వాళ్ళు ఈ విధంగా దీంట్లో అయితే తోలుకుంటారు నైట్ టైం. ఇంకా వీళ్ళు ఉండడానికి అయితే ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక షెడ్ ఉంది కదా, వెహికల్ షెడ్, ఇట్లాంటి దాంట్లో పెట్టుకుంటారు. పని చేసే వాళ్ళు దాంట్లో ఉంటారు షెడ్లో. అంటే నీళ్ళు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటారు కదా చాలా మంది. నీళ్లు లేకపోతే గొర్రెలు ఎట్లా ఉన్నాయి, గుర్రాలు ఎట్లా ఉంటున్నాయి, కోయిటలు వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్ళు ఎట్లా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఈరోజు మేము ఎడారికి వెళ్తున్నాము. నేను మీ ఉప్పల బాలు అన్నట్టున్నా అంత చెప్పగాకు. నువ్వు మామూలుగా చెప్పేసి ఇది అంతా డిలీట్ చేసుకున్నావు. నువ్వు అట్టే పెట్టి ఏం కాదు, దాని కాడ ఉప్పల బాల్ అనేది అదే, నువ్వు దాన్ని డౌన్లోడ్ చేసి ఉప్పల బాల్ అనేది ఆడబెట్టు. వద్దులే. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ ఉప్పల బాలు అదే పెట్టు, కామెడీగా ఉంటుంది. అంటే కామెడీగా సెట్ చేయి. మనం మాట్లాడే ప్రతి మాటకి మేము పెట్టు బ్రో, తమాషగా ఉంటుంది, బాగుండదు శివ. ఏం కాదు. కానీ మేము ఈరోజు ఎడారికి వెళ్తున్నాము, మేము అందరం కలిసి. అనుకోలా, ఈరోజు మా అన్న చెడగొట్టేసాడు పూర్తిగా. టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు 1:30 అయిపోతుంది. నేను మంచోని కాదు ఫ్రెండ్స్, మంచోడే కాదు అసలు. పొద్దున ఎప్పుడు 8 గంటలకు పోదామని ఒప్పుకుంటే ఇప్పుడు పోతున్నాడు. వైట్ రైస్, పలావ్ రైస్, 2 మటన్ కర్రీ. అది ఎడారిలో వీడియో తీస్తే ఎట్లుంటదంటే, ఓకే నాకు అర్థమైంది. నవ్వే నీ కళ్ళలో లేదా ఒకసారి శివాన్ గారు చూపి ప్రేమ. అట్లనా? ఓకే, సారీ ఫ్రెండ్స్. అవునే, ముందు ఐడియా రాలా. ఏదైనా మనం తాగాలన్నా చేయాలన్నా, ఏదైనా రోడ్డు పక్కన డ్రింక్లే తాగాలంటే అంగళ్ళే ఉండవు, ఇట్లాంటివి ఉంటాయి, బకాల అంటారు ఇట్లనే. అసలు ఈ గుంతల్లో మెట్లలో చాలా దారుణం కదా బ్రో ఇక్కడ ఉండే వాళ్ళకి. అంటే చాలా నరకంగా ఉంటుంది. అసలు తెలియనోడు ఈ ఎడారిలోకి వచ్చి తీరకపోతాడేమో, ఎట్లా పోయేది ఏందని. లొకేషన్ కూడా చూపించలేదు చూడండి ఫ్రెండ్స్. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడికి వెళ్ళాలనేది లొకేషన్ పెట్టుకోలేము ఎడారిలో. కోవిడ్లో ఎడారి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎక్కడో సెడ్ అయినా లేకపోతే ఏదో ఒకటి కనపడతా ఉంటుంది. రూట్లో ఆటోమేటిక్గా దోవ కనుక్కొని వెళ్ళిపోవచ్చు. అదే బయట దేశాల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ చూడండి ఫ్రెండ్స్, ఒంటెలు పోతా ఉన్నాయి. మా కోసం ఇక్కడ ఆగినాయి, రోడ్లో మమ్మల్ని పానీయకుండా ఆగినాయి. చూడండి ఫ్రెండ్స్, ఒంటి ఎంత పెద్దది ఉన్నదో, ఏమన్నా కొరుకుతుంది ఏమన్నా భయపడుతున్నామో. కొన్ని బఠానీలు ఉన్నాయి, ఇప్పుడు ఈ ఒంటికి పెడదామని. తిను నా ఏళ్ళు తినగాకే బాగా తింటాను ఫ్రెండ్స్ బఠానీలు. ఈ 2 లేవు, తినలేవులే. ఇది మా కోసమే ఇది నిలబడుకునింది. అన్నీ పోయినాయి అట్లా దూరంగా, ఇది మాత్రం పోలా. తినేటివి పెడుతున్నామని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది పడిపోయినాము. మొత్తానికి మన ఫ్రెండ్ అయితే బండి వేసుకొని వచ్చినాడు.
అందువల్ల ఇక్కడికి వచ్చినాం. ఇసుక కుప్పల్లోకి మామూలుగా ఎవరన్నా రావాలంటే చిన్న నరకం కాదు. ఎందుకంటే ఇసుక నడచాలంటే ఒకసారి దుమ్ము లేచింది అనుకో మొత్తం ముక్కులేకి, చెవులేకి, కళ్ళల్లోకి, నోట్లోకి అంతా దుమ్ము వెళ్ళిపోతుంది. అందువల్ల చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. చెట్లు అంటే కంప చెట్లు, మన ఇంటికాడైతే సర్కారు చెట్లు అంటారు వీటిని. ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నాయి కంప చెట్లు. వేరే చెట్లు అయితే ఏం లేవు, కానీ మొత్తానికైతే బాగానే ఉంది నాకైతే చూడడానికి. గుర్రం పిల్ల అది గుర్రం, అది గుర్రం పిల్ల. ఇక్కడ మొత్తం 1, 2 అక్కడ ఒక గుర్రం ఉంది దాని లోపల, మళ్ళీ అక్కడ ఒక గుర్రం ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక గుర్రం ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7 గుర్రాలు ఉన్నాయి. మొత్తం 7 గుర్రాలు ఉన్నాయి. ఈ యొక్క 2 గుర్రాలు ఎర్ర గుర్రం, తెల్ల గుర్రం. అక్కడ ఒకటి గ్రే కలర్లో ఉంది అక్కడ లోపల. ఇదొక గుర్రం, మళ్ళీ ఇక్కడ ఒక గుర్రం ఉంది, అక్కడ ఒక గుర్రం ఉంది దాని లోపల. చూడండి ఎనభై కడ్డీలే కొరుకుతుంది, అది మనుషులనైనా కొరుకుతుందేమో ఆ గుర్రం. చూడండి ఈ గొర్రెలు తోక చూడండి ఎంత కొవ్వు ఉండదు వాటికి. ఆ గొర్రెలు మేపే దానికి ఇక్కడ ఇది ఉంది కదా, నీడకి పట్ట లాంటిది ఇది ఒకటి కట్టి ఇక్కడ దీని కింద ఉంటాయి నీడకి కొద్దిసేపు. గొర్రెలు మేపే వాళ్ళు ఈ విధంగా దీంట్లో అయితే తోలుకుంటారు. నైట్ టైం దీంట్లో తోలుతారు. ఏదైనా పెద్దగా వర్షం వచ్చినా లేదంటే కొన్ని పొడిసేటి అటు ఇటు ఉంటాయి కదా, ఒకదాన్ని కొట్లాడుకోవడం అటు రోడ్లు లోపలేసి ఈ విధంగా అయితే మిగతా వాటిని బయట తోలుకుంటారు. చూడండి గొర్రెలు ఉండడానికైతే ఇది. వర్షం పడినప్పుడు మాత్రానికి పట్ట కడతారు. ఇది పరిస్థితి, ఈ విధంగా ఉంటుంది. అది విషయం. ఏమన్నా పేర్లు పెట్టినావు బ్రైట్గా? బయట నుంచి ఎవరిలో వచ్చిన పెక్కలు వీకేస్తా. చాలా బాగున్నాయి అసలు. తినలా బువ్వా? తిన్నారా? తిన్నావా బువ్వా? దా తిన్నావా? మటన్ బిర్యానీ, ఇది వైట్ రైస్, వైట్ రైస్ 2, మటన్ కర్రీ ఓపెన్ చేయి. కుమ్మాలి ఈరోజు తగ్గేది. ఫోన్లు అంటే మటన్ కర్రీ, వైట్ రైస్ ఎరగా తీస్తున్నావు బా. ఈరోజు మామూలుగా ఉండకూడదు. లాస్ట్ టైం నేను ఏం తీసుకురాలేకున్నా, ఈసారి మాత్రం చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చి తినడం మాకు సంతోషంగా ఉన్నది నిజంగా. ఇదంతా ఈ సంతోషం మీ వల్లనే, మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చా. మన ఫ్రెండ్ శివ ఉన్నాడు కదా, యూట్యూబ్ చేసే అతను, కడప శివ యూట్యూబర్. ఇతను ఈ అన్న ఎడారిలో పనిచేసే అన్నకి హెల్ప్ చేద్దాము, ఒకసారి చూసి పదాం రా అన్న అంటే వచ్చినాము. మాకు ఇక్కడికి తొడుకొని రావడానికి సహాయపడిన మా ఊరైన మా ఫ్రెండే. ఇతనికి బంధువు, నాకైతే ఫ్రెండ్. ఎక్కువ అంటే చాలా ఎక్కువ. అందరం కలిసి ఇక్కడికి వచ్చినాము, కలిసి తిన్నాము. తిని ఇక్కడ ఏ విధంగా కష్టాలు ఉంటాయి అది కూడా ఒకసారి చూపిద్దామని అయితే వచ్చినాము. నీ మాటలు లేదన్నా చెప్పిన 2 మాటలు. ఇండియా నుంచి వచ్చే పని చేసుకునే మన వాళ్ళకి వచ్చి 5 సంవత్సరాలు అయింది, 6వ సంవత్సరం నడుస్తుంది ఇప్పటికి. నేను ఫస్ట్లో చాలా ఇబ్బందులు పడ్డాను, కానీ ఏంటంటే ఇప్పుడు అలాగలగా అలవాటు అయిపోయింది నాకును. ఇక్కడ ఉంటుంది ఒకసారి దుమ్ము ఎలా లేస్తుందో నాకు తెలియదు, అంత దారుణంగా లేస్తుంది. ఆ టైం బయటకు కూడా వెళ్ళలేము. కొల్లుకొని నిండిపోతే ఇంతకీ బెదరు వచ్చారు, అప్పుడు దుమ్ము గట్టిగానే లేచింది. ఏంటంటే ఇంకా తప్పదు, వచ్చాము మన బతుకు తీరు కోసం వచ్చి మన ఫ్యామిలీ పోషించుకుంటాకి. కోటోళ్ళు వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు, కానీ కోపడతారు. ఎవరి మీద కోపడరు, నీళ్ళు కట్ట ఉండవు అంటారు. కానీ ఉన్నా 10 దిక్కున నీళ్ళు ఉంటాయి. గూర్లు ఉన్నా కానీ నీళ్ళు లేకపోతే అంత ఎవరి తాగి అయ్యే మేము కూడా తాగి అయ్యే ట్యాంకర్లో నీళ్ళు అయ్యే వస్తాయి. కానీ ఓకేనా, అంటే నీళ్ళు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటారు కదా చాలా మంది. నీళ్ళు లేకపోతే గొర్రెలు ఎట్లా ఉన్నాయి, గుర్రాలు ఎట్లా ఉంటున్నాయి, కోయిటలు వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్ళు ఎట్లా? అందరికి ఫిల్టర్ ఏదైనా బిగించుకొని అవి నీళ్ళు అవుతాయి. తప్పదు కదా,
ఇక్కడ ఎడారిలో లైఫ్ ఎలా ఉంటుందంటే ఇంకా అట్లా కానీ శివ వస్తానన్నాడు, వచ్చాడు, సాయం చేశాడు నాకు. నేను ఉంటుంది. మర్చిపోలేను శివ. అది వాళ్ళది. మీరు అందరూ సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. థ్యాంక్స్ బ్రో, నువ్వు కూడా వచ్చినందుకు, నా కోసం వచ్చినాడు ఈ అన్న. టిక్ టాక్ లో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని తీసుకొని వచ్చింది సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ లో ఈ అన్న శివ మమ్మల్ని తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్. అనుకోలే మేము టాక్సీ ఏం పేరన్నా నీది? నా పేరా చిల్మచ్చ. ఛానల్ పేరు నా ఛానల్ పేరు చిల్మచ్చ. చిల్లు మచ్చ అంట. చిల్లు మచ్చ అంట. యాక్చువల్గా ఛానల్ ఓపెన్ చిల్ మచ్చ. సపోర్ట్ చేయండి మా బెదర్ని. యాక్చువల్గా మేము రావాలనుకున్నాము, కానీ ఈ అన్న అనుకోకుండా మా ఇప్పుడు పోతా పోతా డోర్ తీసి ఎట్టుంటుంది అనేది ఎక్స్పీరియన్స్ కోసం తీసిన ఇప్పుడు. ఆ వెనకాల ఉన్నాడు చూడు, అతను మాత్రం చాలా మంచోడే.